వెల్కమ్ టు అను ఫ్యామిలీ తెలుగు ట్రావెలర్. దసరా శరన్నవరాత్రుల్లో సెప్టెంబర్ 28వ తారీఖు 7వ రోజు ఆదివారం. ఆశ్వేజ శుద్ధ షష్ఠి. నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గా అమ్మవారు ఆ రోజు మనకి శ్రీ మహాచండీ దేవిగా దర్శనమిస్తారు. ఆ రోజు అమ్మవారికి అలంకరించే చీర రంగు బంగారు రంగు. పసుపు రంగు పువ్వులతో అమ్మవారిని పూజిస్తే మంచిది. నైవేద్యం కట్టె పొంగలి. ఆ రోజు మనం పఠించవలసినది దుర్గా సప్తసతి. ఈ రోజు అమ్మవారిని పూజించడం వలన ధైర్యం విజయం లభిస్తాయి. శ్రీశైలంలో కొలువై ఉన్న భ్రమరాంబిక అమ్మవారు ఆ రోజు మనకి కాత్యాయని దేవిగా దర్శనమిస్తారు. అమ్మవారికి అలంకరించే చీర రంగు ఆకుపచ్చ రంగు. నైవేద్యం పాయసం రవ కేసరి. ఆ రోజు అమ్మవారిని పూజించడం వలన సంతాన భాగ్యం అలాగే వివాహ ప్రాప్తి. ఇప్పుడు అమ్మవారి కథేంటో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం పూర్వకాలంలో కాత్యాయనుడు అనే మహర్షి ఉండేవాడంట. తనకి సంతానం కలగలేదు. తను దుర్గాదేవికి గొప్ప భక్తుడు. ఆయన ఘోర తపస్సు చేసి తన కుమార్తెగా అమ్మవారు జన్మించాలని కోరుకుంటాడు. తన తపస్సుకి భక్తికి మెచ్చి అమ్మవారు ప్రత్యక్షమై తన కోరిక ప్రకారం తనకి కుమార్తెగా జన్మనిస్తానని వరమిస్తుంది. వామన పురాణం ప్రకారం బ్రహ్మ విష్ణు మహేశ్వరులను మహిషాసురుడు అనే రాక్షసుడు ముప్పతిప్పలు పెట్టాడంట. అప్పుడు త్రిమూర్తులు వాళ్ళ కోపంతో కాత్యాయని దేవిని కాత్యాయనుడికి కుమార్తెగా సృష్టించారంట. మహిషాసురుడు అనే రాక్షసుడిని కాత్యాయని అమ్మవారే వధించారు. అందుకే ఈ అమ్మవారిని మహిషాసుర మర్దిని అని కూడా పిలుస్తారు. కాత్యాయని దేవి అంటే దుష్ట శక్తులను నాశనం చేసే తల్లి. పురాణాల ప్రకారం దుర్గాదేవి రూపాల్లో కాత్యాయని మాతది అత్యంత హింసాత్మక రూపాలలో ఒకటంటండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.